టీవీ45 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చేర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో చోరీ 46 తులాల బంగారం 20 తులాల వెండి 10,000 రూపాయలను దొంగలించినటువంటి దుండగులు రాత్రి ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి దొంగతనం చేసిన దుండగులు సంఘటన స్థలానికి చేరుకున్న రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక గదిలో నిద్రిస్తుండగానే మరొక గదిలో చోరీ పడుకున్న సమయంలో సెంటర్ లాక్ చేయటం మర్చిపోయిన ఇంటి యజమాని మెయిన్ డోర్ పక్కనే ఉన్న కిటికీ నుంచి డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వెళ్లిన దుండగులు ఇంట్లో ఉన్న బట్టలపై ఇల్లంతా కారం చెల్లి వెళ్లినటువంటి దుండగులు ఇక రంగంలోకి దిగిన క్లోజ్ టీం. ఆపలే చెప్పులు
పేరు వేణుగోపాలరావు అండి. రామచంద్రపురం సాయినగర్ కాలనీలో ఉంటాము. మా ఇంట్లో రాత్రి థెఫ్ట్ జరిగిందండి, దొంగతనము. అయితే మేము బెడ్రూమ్లో కొనుక్కున్నాము. ఇంకో బెడ్రూమ్లో మా అమ్మ వాళ్ళు లేరు, ఊరికి వెళ్ళారు. నైట్ 2 ఆ మధ్యలో సైడ్ డోర్ నుంచి డోర్ లాక్ తీసేసి ఇంట్లోకి వచ్చి మొత్తం ఆర్నమెంట్స్ 500 గ్రాములు బంగారు, 200 గ్రాములు వెండి, 10,000 క్యాష్ తీసుకెళ్ళారండి. ఇల్లంతా చిందరవందరగా లాగేశారు. గూడులో కారప్పొడి చల్లారు. ఇల్లంతా కారప్పొడి చల్లేశారు మొత్తం. చెప్పండి సార్ మీ పేరు. నా పేరు వేణుగోపాల్ అండి. రామచంద్రపురం సాయినగర్ కాలనీలో ఉంటాను. మా ఇంట్లో నైట్ థెఫ్ట్ అయింది. అయితే నేను 4:40కి వాష్రూమ్ కానీ లేచానండి బెడ్రూమ్లో నుంచి. అయితే హాల్లో మొత్తం కారపొడి చల్లి అంతా చిందరవందరగా ఉంది. ఏంటని చూసాను, మా అమ్మ వాళ్ళు బెడ్రూమ్లో మొత్తం బట్టలన్నీ తీసేసి గోల్డ్ తీసుకొని వెళ్తారు. మొత్తం ఇల్లంతా కారపొడి చల్లారు. మా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళింది, ఎవరు లేరు. ఆ టైంలో జరిగింది.